హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చాలా మంత్స్ అవుతుంది ఒక వ్లాగ్ వీడియో అప్లోడ్ చేసి ఛానల్‌లో. సో, ఇది నేను వింటర్‌లో ఉన్నప్పుడు తీశాను ఈ వీడియో. ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. నాకసలు టైమే దొరకట్లేదనమాట వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఇది ఒక షాపింగ్ వ్లాగ్. ఏదో షాపింగ్‌కెళ్దాం అనుకున్నాము. సో, మార్నింగ్ చూస్తే వెదర్ ఇలా ఉందనమాట. సో, మొత్తం స్నో పడింది నైట్. సో, కొన్ని ఒక 2, 3 అవర్స్ తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది. నార్మల్‌కొచ్చేస్తది. సో, అది నా ఫేవరెట్ ప్లేస్. నేనెప్పుడు అక్కడ కూర్చొని, అక్కడ ఆ లేక్ చూస్తూ ఉంటాననమాట. మా కమ్యూనిటీలో చాలా లేక్స్ ఉన్నాయి. సో, ఇది మాకు దగ్గరలో ఉంటది ఒక లేక్. సో, ఎప్పుడు నాకు టైం దొరికినా కూడా ఆ లేక్ దగ్గరికెళ్ళి కూర్చొని అలా వాటర్‌ని చూస్తూ ఉంటాననమాట. నాకు చాలా ఇష్టం ఈ లేక్ దగ్గర కూర్చోవడము. అండ్ ఇది మా కమ్యూనిటీకి దగ్గరలోనే మాకు కోల్స్ ఉంటదనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ వాక్ అంతే. సో, నేను మా ఫ్రెండ్ కలిసి కోల్స్‌కైతే ఎళ్తున్నాము. ఈరోజు మాకు ఆఫ్ అనమాట. ఈరోజు వర్క్ లేదు. అందుకని జెప్పేసి ఇలా టైమ్ పాస్ ఇంకా షాపింగ్ చాలా మంత్స్ అవుతుంది చేయక. అందుకని జెప్పేసి వచ్చినామనమాట. సో, కనిపిస్తుంది కదా! అక్కడికెళ్ళాలి. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడికైతే వచ్చేసినాం మనం కోల్స్ ఇదే. ఇక్కడైతే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. కోల్స్‌లో యూజువల్‌గా అయితే ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. కానీ క్లియరెన్స్‌లో చాలా తక్కువకుంటాయన్నమాట. తక్కువ అంటే జస్ట్ $2, $3, $4, $5కి అట్లా దొరుకుతాయి మనకి. సో, అందుకని జెప్పేసి ఇక్కడనే తీసుకుంటాం మేము తక్కువ దొరుకుతాయని జెప్పి. సో, నేను మా ఫ్రెండ్ అయితే కలిసొచ్చినాము ఇదే. సో, ఇదే క్లియరెన్స్. సో, ఇక్కడ చాలా డ్రెసెస్ ఉంటాయి క్లియరెన్స్‌లో. తక్కువకు దొరుకుతాయన్నమాట. చాలా వెరైటీస్ ఉంటాయి. సో, వీడియోస్ అప్‌లోడ్ జేయడానికి అసలు టైం అనేది దొరకట్లేదనమాట. ఎందుకంటే 16 అవర్స్ వర్క్ చేస్తాను నేను. సో, 14-16 అవర్స్ వర్క్ చేసి, మళ్ళీ ఇంటికొచ్చేసి ఎడిట్ జేయాలంటే చాలా కష్టం. అస్సలు టైమే దొరకదు నాకు. వీక్‌లో ఒకరోజు దొరుకుతదనమాట. అది నా పర్సనల్ వర్క్స్‌కే టైం సరిపోతది. ఒక్కొక్కసారి ఆ డే గూడా దొరకదు నాకు. సో, అందుకే దొరికినప్పుడు ఇలా షాపింగ్‌కి, గ్రోసరీ షాపింగ్‌కి అట్లా ఎళ్తూ ఉంటాము. అందుకే అసలు వీడియోస్ అప్‌లోడ్ చేయట్లే. చాలా వీడియోస్ ఉన్నాయి గానీ అప్‌లోడ్ చేయట్లే అనమాట నేను. సో, ఈరోజు కొంచెం టైం దొరికింది. అందుకని చెప్పేసి ఈరోజు దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో, ఈ కోల్స్‌లో జీన్స్ కలెక్షన్స్ చాలా బావుంటది. కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది. అండ్ జీన్స్ అయితే అన్ని రకాల జీన్స్ నాకిక్కడ జీన్స్ అయితే క్వాలిటీ అండ్ కాస్ట్ గూడా అట్లే ఉంటది. క్వాలిటీ బావుంటది అండ్ కాస్ట్ కూడా అట్లే ఉంటది. మామూలు టీ షర్ట్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి. లైక్ $10, $15 ఉంటదనమాట. సో, అందుకని జెప్పి నేను మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు క్లియరెన్స్‌లోనే తీసుకుంటాము. ఎందుకంటే అందులో అయితే తక్కువకుంటాయి. సో, నేను 2 స్వెటర్స్ తీసుకున్నాను. సో, అందుకే బాస్కెట్ కోసం వచ్చినాను. నేను సమ్మర్‌లో అయినా, వింటర్‌లో అయినా నేనైతే మొత్తం స్వెటర్సే తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఇంట్లో ఉన్న కూడా చలి పెడతదనమాట. ఎందుకంటే ఏసీ ఉంటది కాబట్టి. అందుకే ఇంట్లో ఉన్నా గూడా స్వెటర్స్, జాకెట్స్ యేసుకుంటాను నేను. షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టము. సో, షాపింగ్ చేస్తే చాలా అవర్స్ షాపింగ్ చేస్తాననమాట. ఈజీగా ఒక డే అయితే అయిపోతది. సో, కానీ షాపింగ్ చేసిన అంటే షాపింగ్‌కొచ్చిన ప్రతిసారి డ్రెసెస్ తీసుకుంటానని రూల్ లేదు. తీసుకోను గూడా. ఎందుకంటే నాకు అంత ఈజీగా గూడా ఏది నచ్చదనమాట. సో, ఈరోజు చాలా నచ్చినాయి. అందుకని చెప్పి చాలా డ్రెసెస్ తీసుకున్నాను. సో, ఇలా నచ్చినప్పుడు ఒకటేసారి తీసేసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు నచ్చినా గూడా కొన్ని రేట్స్ నచ్చవనమాట. అందుకే తక్కువున్నప్పుడే నచ్చిన డ్రెసెస్ అన్నీ తీసేసుకుంటాను. ఈ సెక్షన్‌లో నాకంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. నేనేం తీసుకోను. మా ఫ్రెండ్ తీసుకుంటుందయితే. జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి అన్నీ షూట్ చేస్తున్నాననమాట. రింగ్స్ నాకు చాలా నచ్చినాయి. కానీ $10 ఏమో ఉండే. సో, ఎందుకని చెప్పేసి తీసుకోలేదు నేను. సో, మా ఫ్రెండ్ కమ్మలు తీసుకుంటా అన్నది. సో, అదే డిస్కస్ చేస్తున్నామనమాట మేము. తనేదో తీసుకుంది గానీ ఎక్స్‌పెన్సివ్ అని చెప్పేసి మేము అదే మాట్లాడుకుంటున్నాము. అండ్ నేనైతే ఫిట్టింగ్ రూమ్‌కైతే వచ్చేసినాను. సో, నేను తీసుకున్న డ్రెసెస్ అన్నీ ఇవే. సో, ఇవన్నీ ట్రై చేస్తున్నాననమాట. సో, నాకు బ్లాక్ టీ షర్ట్స్ అయితే చాలా అవసరం. ఎన్నున్నా సరిపోవసలు. అందుకే ఎప్పుడు దొరికినా గూడా ఒక బ్లాక్ టీ షర్ట్ తీసుకుంటా నేను. ఇవన్నీ తీసుకున్న నా డ్రెసెస్. క్లియరెన్స్ సేల్‌లోనే మళ్ళీ 50% ఆఫ్ ఉండే అన్నమాట. సో, ఆహ్, ఇప్పుడు క్లియరెన్స్‌లో తక్కువ అంటే ఇంకా తక్కువకొచ్చినాయి మాకైతే. సో, అందుకని జెప్పేసి తీసుకున్నాం. చాలా డ్రెసెస్ తీసుకున్నాం. నేను మా ఫ్రెండ్ కలిసైతే.
సో ఈ షర్ట్ వచ్చేసి $4.80. ఇందులో 50% ఆఫ్ ఉంది. అంటే $2.40కే వచ్చేసింది మాకు. అండ్ ఈ టీ షర్ట్ $6.30, అంటే మాకు $3.15కే వచ్చేసింది. సో అట్లా చాలా తక్కువకు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి చాలా డ్రెస్సెస్ తీసుకున్నాము. అక్కడ కింద ఇంకా బ్లూ కలర్ కూడా ఉండే, అది కూడా తీసుకున్నాను నేనైతే. ఈ టీ షర్ట్ వచ్చేసి $10, $5కి వచ్చింది మాకు. సో షాపింగ్ అంతా అయిపోయింది. సో షాపింగ్ చేసేసి ఇంటికొస్తున్నప్పుడు ఈ లేక్ మళ్ళీ దగ్గరికి ఎళ్లి చూపిద్దామని చెప్పేసి మళ్ళీ షూట్ చేస్తున్నాననమాట. చాలా బావుంటదిది. నేను ఇక్కడ ఇదంతా వాక్ చేస్తుంటాను. అండ్ అక్కడ ఎడ్జ్ వరకు గూడా ఎళ్తాను నేను. సో ఇంకా టైమ్ ఉంది గదా! నా ఫేవరెట్ ప్లేస్ చూపిద్దామని చెప్పేసి వచ్చినాననమాట. ఇప్పుడు నేను మీకు నా ఫేవరెట్ ప్లేస్ అయితే చూపిస్తాను నేను. సో ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు గేట్ క్లోజ్ చేస్తారు గానీ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తారు. సో ఆ ఎడ్జ్‌కెళ్ళి మరి కూర్చుంటాననమాట. మస్తుంటది అక్కడికెళ్ళి కూర్చుంటే. చాలా బావుంటది. ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.